హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మేము అప్లోడ్ చేసే వీడియోల నోటిఫికేషన్ మీకు రావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ గుర్తుని యాక్టివేట్ చేసుకోండి. మేము తీసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా లభిస్తాయి. అయ్యా మురుగన చల్లగా కాపాడయ్యా స్వామి. అబ్బా, అయ్యో రాజమౌళి గారు, సార్ సార్ చెప్పండి సార్. సార్ ఆర్ఆర్ అయిపోతానే మందేనా సార్? అలాగే సార్, అలాగే సార్. సార్ ఆడిషన్స్ జరుపుకుందాం మంది సార్? జరుగుతా సార్, ఖచ్చితంగా సార్. సార్ మంచి యాక్టర్లుగా ఎన్నుకునేదను అట్లా అలాగే చూపిపుడుస్తా సార్ నేను ఖచ్చితంగా సార్. ఉందును సార్, ఉందును. ఈడుగా యాడున్నాడో ఏం కథో ఆడిషన్స్గా జరుపుకునేదాం. ఫోన్ చేస్తాను. అరే రే, యాడుండవురా రే? హలో, నేను చెప్పేది రా. రాజమౌళి సార్గా ఫోన్ చేసిండాడు. ఆర్ఆర్ అయిపోతానే మనదే సినిమా. నేను చెప్పి పుడుస్తా ఇనురా ఫస్ట్ రే. ఏం చేయాలి సార్? చెప్పేది ఇను. మంది ఆడిషన్స్గా జరుపుదాము. ఎక్కడ సార్ ఆడిషన్స్? ఆఫీస్లోనే కదా సార్? ఆఫీసులో కాదు, ఇంటికి పిలుచుకొని రా. మంచి యాక్టర్లను ఎంచుకో. హీరోయిన్గా ఫాదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్, చైల్డ్ ఆర్టిస్ట్లో కూడా కావాలిరా. ఎస్ సార్. అలాగే పేపర్ ప్లేకెట్ అని పెట్టురా. సరే ఉందునా? ఉంది. అయ్యా మురుగన చల్లగా కాపాడు స్వామి. సార్ సార్ ఏమిరా వచ్చిండావా? ఆడిషన్స్ గా పేపర్ ప్రకటన పెట్టిండావా? ఏమిరా అంతా వచ్చిండారా? అంతా వచ్చిన సార్. అయితే ఒకరిని పిలువు. ఎస్ సార్. సార్ నాకు చిన్న డౌట్ ఉంది సార్. నువ్వు అడుగు, నేను చిన్నదో పెద్దదో నేను చెప్తాను. ఇప్పుడు మనం సినిమా తీస్తాను సార్. అవును. దాంట్లో హీరో పాత్ర ఉంది కదా సార్? అవును. అయితే అది నేను చేస్తే బాగుంటుందని. అప్పుడు సినిమాకి పెట్టిన టైటిల్ నిజం అయిపోతుందిరా. ఏం పేరు సార్ సినిమా పేరు? సంకన ఆగిపోతావు. ఏమో సార్. పిలువు ఒకరిని. ఎస్ సార్. ఈడుగా విలన్ రోల్కే వస్తున్నట్టున్నాడు రా. సార్ ఏమే విలన్ రోల్కి వచ్చిండావా? ఎవరు చెప్పారు నీకు నేను విలన్ రోల్ కోసం వచ్చినానని? మరి సైడ్ క్యారెక్టరా? కాదు. మరి ఏ రోల్కి వచ్చినావు సామే? కామెడీ రోల్ కోసం వచ్చిన. నువ్వు కామెడీగా చేస్తువా? అవును, నేను జోక్ వేస్తే ఎవరన్నా నవ్వాల్సిందే. చూస్తుంటే తెలుస్తుంది సామే. ఇప్పుడు జోక్ చెప్తా ఈను. ఫస్ట్ జోక్ అని చెప్పి స్టార్ట్ చెయ్యే. జోక్ ఏంటంటే, పైనుంచి కోడి గుడ్డు పెడుతుంది, కింద ఏమీ ఉండదు, కానీ ఆ గుడ్డు పగలదు. ఎందుకు? కోడి అబద్ధం చెప్పినట్లున్నది. కాదు. కోడి మొగదా? కాదు. మరి ఎందుకు గుడ్డు పగలలేదు కింద? కోడి కడ్రాయర్ వేసుకుంది, అది కూడా డిక్సీ స్కాట్. ఫుల్లీ ఎలాస్టిక్ అండ్ ఫెంటాస్టిక్. ఇలాంటి జోకిని నా జీవితంలోగా ఇనిండలేదు. అదే మరి, నేను జోక్ వేస్తే ఎవరన్నా నవ్వాల్సిందే. సరిగా నువ్వు బయట ఉండు, నేను మళ్ళా పిలుస్తాను. సరే. సార్ వీడిని కానీ పెట్టుకున్నాం అనుకో, మీ సినిమా నిజంగా అంటే సంకనాకు. అదిగా నిజముడా? ఆడిషన్స్కి చైల్డ్ ఆర్టిస్టులు ఎవడు రాలేదా? వచ్చారు సార్. మళ్ళీ పిలువు పో. వస్తారు. గొంతు సార్. ఏమి మీరు చైల్డ్ ఆర్టిస్ట్ లేరంటే సినిమా ఇండస్ట్రీకి మా వాళ్ళని వేసుకొచ్చిన అట్లా యాక్టింగ్ బాగా చేస్తారా? భారీ చేస్తారు. వీడు బడే దాంట్లో బాగా చేస్తాడు. వీడు మార్కులు తక్కువ వస్తే బాగా కవరింగ్ చేస్తాడు. వీడు అది కాదు, మూవీస్లో ఏమన్నా చేసిండారా? చేసినారు. వీడు సన్నోడు వచ్చేసి నాగప్రేమతో సినిమాలో చిన్నప్పుడు పిల్లోడు యాక్టింగ్ చేస్తాడే, మావాడే చేసిండేది. అందులో ఎన్టీఆర్ గారు కూడా కథ చేసిండేదే. చేసిండేది ఎన్టీఆర్ కొడుకే, కానీ డబ్బింగ్ చెప్పిండేది పిల్లని మావాడే. చూడు కాల్సింటే చెప్తాడు. సరే సరే ఆపు. ఇంకా మా పెద్దోడు అంటావా, RRR సినిమాకి అడిగిండ్రు డైరెక్టర్, మళ్ళీ ఎన్టీఆర్కి రామ్ చరణ్ గొడవలు అయితేనే నేను వద్దని పంపిలే. మరి నువ్వు?
నేను చాలా సినిమాలు చేసిన, బాహుబలి, పుష్ప ఇట్లా చాలా తీసిన. అందులో నువ్వే ఆడినావా? బాహుబలిలో ముందర రానా ఇట్లా భూచక్రం పట్టి పోతాడే, దానికి డ్రైవర్ నేనే. ఇంకా పుష్ప అంటావా, అల్లు అర్జున్ తగ్గేదేలే అంటాడే, నాకు చూసేదే అది నా కళ్ళు చూసేది, అందుకే నాకు ఇంకా పొట్ట తగ్గలే. అబ్బో, ఇంకా ఏమన్నా చేసిండవా? ఇంకా చేసిన సీను ఉండే వెంకటేష్ గారి సినిమా, దానికి డబ్బింగ్ చెప్పిండేది నేనే. అందులో వెంకటేష్ బాబు గారు మోగాయిప కదా, ఏంది డబ్బింగ్ చెప్పినావు నువ్వు? దాంట్లో బెబ్బెబ్బెబ్బే అంటాడే, అంటాడే, దానికి నేనే డబ్బింగ్ చెప్పిండేది. సరిగే ఈ చిన్న పిల్లకాయతో పెద్ద పిల్లకాయతో ఏమైనా డైలాగ్ చూపించో. నా దోలుకోరా సన్నాడా. నాన్న కడుపు నొప్పిస్తుంది, స్కూల్ పోనా. ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు. థ్యాంక్ యూ అనియా, ఆల్ ది బెస్ట్. నువ్వు తగులుకోరా పెద్దోడా. నాన్న చెయ్యి నొప్పిస్తుంది, నోమర్ రాయి నాన్న. చూసినాడా, మీ ముందర ఇంత యాక్టింగ్ చేస్తున్నాడు. మీ సినిమాలో పెట్టుకుంటే మీ సినిమా ఆడుకోబోతుంది. పోతాం. సరిగా మీరు బయట ఉండండి, మళ్ళా వచ్చి పిలుస్తాము. సరే రారు పెద్దోడా, రా సన్నాడు పదండా. సార్ నాకు డౌట్ సార్, ఇతను వచ్చాడు కదా, బాహుబలి డ్రైవింగ్ చేసినాడు అన్నా కదా, అవును, ఆ కాలంలో డ్రైవింగ్ లైసెన్స్ ఉందో లేదో అడిగితే బాగా కనుక్కొని పుడుస్తాం రవన్నీ. ఎస్ సార్. సరిగా నెక్స్ట్ ఎవరు నన్ను పిలుచుకో. అలాగే సార్. వీడుగా పక్కా కామెడీ రోల్కి వచ్చిండాడు రా. అవును సార్, అది నాకు ఇంకా అట్లే అనిపిస్తుంది. ఏమి కామెడీ రోల్గా వచ్చిండారు కదా? లేదు స్వామి, ఇలాంటి కోసం వచ్చినా. నిజం చెప్పండి, కామెడీ రోల్కే కదా వచ్చిండారు? కాదు స్వామి, విలన్ రోల్ కోసం వచ్చిన నేను. విలనా? అవును స్వామి, నేను విలన్ చేస్తే నాకు భలే ఇష్టం, నాకు విలన్ అంటే. సరే, నీకు ఒక డైలాగ్ చెప్పి పుడుస్తాను, అది చెప్పాలా? వీరశంకర్ రెడ్డి మొక్కే కదా డైలాగ్ చెప్పు. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా, నీ పీకేస్తే పీక కోస్తా, చచ్చిపోతావు. నువ్వు డైలాగ్ చెప్తా అంటే నాకే గజగజగజగా వణికేస్తాను. ఆడియన్స్ కూడా ఇన్నారనుకో గజగజగజగా వణికేస్తారు. ప్రజలేమో కానీ ఆ రోల్ వెనికిస్తే అతను ఫ్లాప్ అయ్యి సినిమా నువ్వు అనుకుతావు గజ. నేను డైలాగ్ చెప్తే జనాలు గజ వణుకుతారు. నాకు విలన్ రోల్ ఇస్తే హీరో కంటే నేనే ఎక్కువ ఫేమస్ అయిపోతా. కరెక్ట్. నువ్వుగా బయట ఉండో, మళ్ళా వచ్చి పిలుస్తున్నావు. ఖచ్చితంగా పిలుస్తారు కదా. అయ్యా మురగనా, ఇలాంటి వాళ్ళని పంపిస్తేవయ్యా. ఏం సార్ పిలిచినారా? నిన్ని కాదులే నాయనా. కిషోర్ సార్ నాకు సరిగా నీ టాలెంట్ ఏమే? సార్ అన్నీ వచ్చి సార్ ఏంటని నేను చెప్తా. అవునా, యాదవ్ చేయి మళ్ళా. మీరు అడగండి సార్ నేను చెప్తాను. సరే, ఏదైనా మూవీలో డైలాగ్ చెప్పు. మీరు అడగండి సార్ నేను చెప్తాను. యాదవ్ ఒకటి చెప్పు. మీరు ఏదైనా అడిగితే చెప్తా సార్. ఆ సినిమాలో మీరే చెప్పండి సార్, నేను చెప్తాను. సరిగా ఇంద్రా సినిమాలో చిరంజీవి గారి డైలాగ్ ఉంది కదా, మొక్కే కదా పీకేస్తుంది, ఆ డైలాగ్ చెప్పు. అదొక్కట్రా సార్, అన్నీ వచ్చి సార్. మరి యాదవ్ ఒకటి చెప్పు. మీరు అడగండి సార్ నేను చెప్తాను. సరే, పవన్ కళ్యాణ్ గారిది కొంచెం లెక్కుంటే తిక్కుంటుంది, ఆ డైలాగ్ చెప్పు. నేను రాత్రి చేర్చుకుందాం అనుకున్నా, కానీ గబక్క నిద్ర వచ్చి పండుకున్నా సార్. సరే, నీకు పాటలు ఏమన్నా పాట నీకు వచ్చునా? వచ్చు సార్. సరే, మనసంతా ముక్కలు చేసి పాట పాడు. అదొక్కట్రా సార్, అన్ని పాటలు వచ్చు సార్. రాదా? సరే, బాహుబలి ఏదన్నా పాట అన్నా పాడు. నిజం ఇది సార్ నాకు రాంది, అన్నీ వచ్చు సార్. ఓరా నీకు ఏం వచ్చునో అది సొప్పి పూడ్చురా సామె. నాకు పాటలు, డైలాగులు, మిమిక్రీ అన్నీ వచ్చు సార్. ఏమే, నువ్వు మిమిక్రీ చేస్తువా? సరే, ఏదన్నా మంచి హీరోలు చెప్పు, మిమిక్రీ చెయ్యి. మీరు అడగండి సార్ నేను చేస్తాను. వీడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు, ఈరోజు అయిపోతుంది. సరే, చిరంజీవి గారిది ఏదన్నా చెయ్యి మిమిక్రీ. ఒక్కట్రా సార్, అన్నీ వచ్చు సార్. ఓరా నీకు ఎవరిది వస్తే అది చొప్పి పూడుసురా నాయనా. సార్ మీరు ఆ హీరో చెప్తే నేను చేస్తాను సార్, మీరు చెప్పండి సార్. సరే, నాగార్జున గారిదన్నా చెయ్యిరా. నిజం నాగార్జున నేర్చుకుందాం అనుకున్నాను, కానీ మీరు అడగరని నేను నేర్చుకోలేదు సార్. అలాగే నువ్వు బయట ఉండరా, నేను వచ్చి మళ్ళా పిలుస్తున్నావా? సరే సార్. సార్ అన్నీ వచ్చి సార్, నాకు మర్చిపోదా సార్? ఖచ్చితంగా పిలుస్తున్నాను నేను. సార్ సార్ ఏమిడా, రాజమౌళి గారు ఫోన్ చేస్తున్నారు. ఇతను సార్ ఏమైనా బిజీ వర్క్ అయింది. హలో సార్ రాజమౌళి గారు చెప్పండి సార్. మన సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నాయి సార్. మదర్ క్యారెక్టర్గా ఎంచుకుందాము, డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా సిక్కిన్నారు సార్. ఆర్ఆర్ మూవీ అయిపోతానే మనదే కదా సార్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా.
సార్ ఎన్టీఆర్ గారిని అడిగినామని చెప్పండి సార్. రామ్ చరణ్ గారిని. సార్ నెక్స్ట్ సినిమా మనదే కదా సార్? మనదే అంటారు రామ్ మునగన. నెక్స్ట్ సినిమా మనదే. సార్ ఖచ్చితంగా సార్. ఉందునా సార్? ఉందును. నెక్స్ట్ సినిమా ఆర్ఆర్ అయిపోతానే మనదే అంట. బాగా కుశలము. సినిమా మాత్రం ఫుల్ హిట్ అవుతుంది. సార్ మన సినిమాలో ఆలియా బత్తం పక్కా పెట్టారు. ఖచ్చితంగా పెడదాము. వీడేమి కొంచెం తేడాగా ఉన్నాడు. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ పేరెంట్ సార్? నా పేరు హరి పవరు. చూపిస్తావా? ఏంది అదే పవర్ అన్నావుగా. నువ్వు అనుకుండే పవర్ కాదు ఇది. నా పేరు పవరు. నీ పేరేమి? నా పేరు సార్. నా పేరు వీడి పేరు ఏందిరా తేడాగా ఉంది? పేరు ఒక్కటే కాదు సార్, మనిషి ఇంకా తేడా అలాగే ఉన్నాడు. సరే ఏమన్నా డైలాగ్ చెప్పేదివా? సార్ డైలాగ్ చెప్పాలి సార్? వీరశంకర్ రెడ్డి మొక్కే కదా, డైలాగ్ చెప్పు. ముక్క ఆడదేమో కదా సార్? మొక్క ఆడదే మొగదే చిరంజీవి గారికి ఫోన్ చేసి కనుక్కుండేదా? అవన్నీ అవసరమా? డైలాగ్ చెప్పు. ఆడదైతే నేను పీకేస్తా, మొగదైతే పెంచుకుంటా. నాకు మొగదంటే భలే ఇష్టం. సరే నువ్వు ఏ రోల్ కోసం వచ్చినావు? సైడ్ క్యారెక్టరా? కాదు. కామెడీ క్యారెక్టరా? కాదు. మరి విలన్ ఏమన్నా వచ్చినావా? అస్సలు కాదు సార్, అస్సలు కాదు. మరి యా క్యారెక్టర్ కావచ్చుదా? నాకు హీరోయిన్ కావాలంటే ఇష్టం. హీరోయిన్? నాకు ఐటమ్స్ అన్నా పర్లేదు, హీరోతో చిన్న ఒక్కటి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. సరేనా? ఇస్తాను. నువ్వు బయట ఉండేదో నేను మళ్ళీ వచ్చి పిలుస్తాను నిన్నే. ఓకే సార్. సార్ కావాలంటే నా నెంబర్ తీసుకోండి, ఎప్పుడైనా ఫ్రెండ్ కాల్ చేయొచ్చు. ఓకేనా సార్ ఈమెకి ఈ సినిమాలు కాదు, వేరే సినిమాలు. మీ పేరేమి? నా పేరు డ్రామాల రామాంచి. ముందేమన్నా చేసిండారా? డ్రామాలు చేశాం. సరే మీకు ఒక డైలాగ్ చెప్పుతాను, చెప్పాలా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా, డైలాగ్ చెప్పుండే. వీరశంకర రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక వద్దులే కానీ మీకే ఒక సిచ్యువేషన్ చెప్పేదను. నీ తమ్ముడిని కిడ్నాపర్లు కిడ్నాప్ చేసిండారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ తమ్ముడిని నిడిపించుకోవడానికి డైలాగ్ చెప్పాలా నువ్వు. ఏమాత్రం వార్నింగ్ ఇస్తావు చెప్పు. ఓరోరి చెండాలుడా, నా తమ్ముడిని ఎత్తుకెళ్ళిన నిన్ను ఖండరాలుగా చెండాడెదను రా. వదిలిపెట్టకుంటే నిన్ను నరికెదనురా. ఆ డైలాగ్ వినే కంటే ఆ రౌడీలు వీళ్ళ తమ్ముని వదిలేసేదే మేలు. సరే మీరు వెళ్ళి బయట ఉండండి, నేను మళ్ళా వచ్చి పిలుస్తున్నా. అమ్మగారు తల్లి క్యారెక్టర్గా మంచి బాగా సొడుతుడు. అమ్మ హీరో గారి తల్లి పాత్రకు మీరు ఫిక్సో బాగా ఉండారు. నాదో షరత్ ఉంది. శరత ఏమి? పొద్దున్నే 6 గంటల నుంచి 9 గంటల వరకు టిఫిన్ చేసుకోవాలా. అవునా? సరే 9 గంటల నుంచి 12 గంటల వరకు నేను వంట చేసుకోవాలా. సరే అది కూడా ఓకే. మళ్ళీ 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు నేను సీరియల్ చూస్తాను. మరి ఎప్పుడమ్మా షూటింగ్కి వస్తారు మీరు? మేడం మధ్య మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, అప్పుడు వస్తాను. సరే అమ్మా, మళ్ళా వస్తుంది, పిలుస్తున్నాను, మీరు బయట ఉండండి. తల్లి క్యారెక్టరు ప్రభాస్ కంటే ఎక్కువ బిజీ ఉన్నది అమ్మ. ఎలాగయ్యా మురుగన. నెక్స్ట్ నిన్ని కాదు డాడీ.
పోడా డే. రండి, ఏమొస్తుంది మీకే? డబ్బింగ్ ఆర్టిస్ట్. డబ్బింగ్ ఆర్టిస్టా? మళ్ళీ గొంతు ఏమట్లుంది? డైలాగ్ చెప్పు అట్లా. సరే, పాత ఎన్టీఆర్ గారిది ఏమంటివి ఆ డైలాగ్ ఉంది కదా, అది చెప్పుండే. అంత పెద్దదా? నేనే కాదు, ఎవరు చెప్పలేరు. అయ్యా, మనసుంటే మార్గం ఉంటుంది. అయితే నువ్వు చెప్పు చూద్దాం. సరే రే మురగనా, లోపలికి వెళ్ళి గదా దండం తీసుకోపోరా. అలాగే సార్. ఇంకో సార్. ఏమంటివి జాతి నెపమన్న సూతస్తున్న కింద నిలవరహత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననమేటిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవమేటిది. మట్టి కుండలో పుట్టితే కదా. నీది ఏ కులము? ఇంత ఏలా అశ్వత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాతనవుడు శివ సముద్రుల భార్యకు గంగ గర్భమును జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పిందివేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవ వైశ్యగు ఊర్వశి పుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్యగా అరుంధతుంది శక్తిని, ఆ శక్తి చండాలగును పరాశరుని, ఆ పరాశుని పల్లెపడుచు మత్తెగంధను మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండైన మా పితామహి అంబికతో, మా తండ్రిని పితామహి అంబాలికతో, మా పినతండ్రి పాండురాయును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణుడని మీచే కీర్చింపబడుతున్న ఈ విదరదేవుని కనలేదా? సందర్భ అవసరం బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యతవాదములెందులకు. బాగా చెప్పారు. ఏమనుకున్నావు? మనసుంటే మార్గం ఉంటుందే. సరే, మీరు బయటికి వెళ్ళండి, మళ్ళా పిలుస్తున్నావు నేను. థ్యాంక్ యూ. మీరందరూగా యాక్టింగ్ అంతంత మాత్రమే చేసిండారు. కాకపోయినా మా సినిమాలో మిమ్మల్ని అందరినీ సెలెక్ట్గా చేసుకుందాము. బట్ ఒక కండిషన్ ఉన్నది ఇందులో. మా సినిమాగా బడ్జెట్ లేదు. మీరందరూ ఓరు 10,000 ఇవ్వాలా. నువ్వేమి? నువ్వు హీరోగా ఉంటానంటే చెప్పు, మొత్తం నా ఆస్తి అమ్మైనా సరే నేను పెడతాను నీకు, ఓకేనా? నాతో ఎవరు ఉండరు.